వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకన్నట్టయితే మీరు లైక్ చేసిన యూట్యూబ్ ఆల్గారిథం అనేది చాలా మందికి చూపించేకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. So hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Fighter directed by Siddharth Anand. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే, గుడ్ మూవీ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ మెయిన్ ప్లాట్ విషయం మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ఛాలెంజ్ వస్తుంది. ఆ ఛాలెంజే ప్లాట్ లైన్ మాదిరి మారిపోతుంది. దానికి తగ్గట్టుగానే యాక్షన్ సీన్స్ రాసుకున్నారు, లవ్ స్టోరీ రాసుకున్నారు, ఎమోషనల్స్ రాసుకున్నారు, కామెడీ సీన్స్ రాసుకున్నారు, ఇంకా చాలా ఎక్సెట్రా. అండ్ ఈ మూవీలో బాగున్న పాట గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్షన్ సీన్స్ అయితే నాకు చాలా నచ్చేసినాయి. అంటే ఫ్లైటర్ జెట్స్లో మిసైల్స్ లాంచ్ చేయడం అన్నా కానీ, అందులో వార్ జరగడం అయినా కానీ, అందులో మన హీరోయిన్ని చూపించే విధానం అయితే టూ గుడ్ ఉన్నాయి, బాగున్నాయి, వావ్ అనిపిస్తాయి కొన్ని మూమెంట్స్. అండ్ ఎమోషనల్ ప్రకారం మాట్లాడుకుంటే ఎమోషనల్ అయితే కొన్ని చోట్ల టచ్ అయ్యి అబ్బా బాగుంది అనిపిస్తుంది, కొన్ని చోట్ల అయితే డ్రాగ్ అయిపోయింది రా స్వామి ఇది ఏమన్నా నా అనిపిస్తుంది. అండ్ ఫన్ అంటారా, ఫన్ అయితే ఎక్కడ క్రియేట్ చేయదు కానీ బోర్ అయితే కొట్టదు అంతే ఈ మూవీ ప్రకారం. అండ్ పఠాను, దాని వెనకాల వచ్చిన వార్, ఇప్పుడు వచ్చిన టైగరు, వీరన్నిటితో పోల్చుకుంటే ఈ మూవీ కొంచెం బెటర్గా ఉంది ఫ్రెండ్స్. అంటే సిద్ధార్థ్ ఆనంద్ మూవీస్ అన్నీ కూడా ప్లాట్ లైన్ సన్నగానే ఉంటుంది, దానికి తగ్గట్టుగానే యాక్షన్ సీన్స్, ఎమోషనల్ చాలా రాస్తారు. కానీ ఇందులో మాత్రం అవే ప్లాట్ లైనే ఉంటుంది కానీ అదే చూపించడం విధానమే ఉంటుంది. కానీ ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి చూపించడం వల్ల ఆ ఎమోషన్ మనం టచ్ చేద్దాం, ప్లస్ యాక్షన్ సీన్స్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఫ్రెండ్స్, అంత బాగుంటాయి, చూడొచ్చు, విజువల్గా బాగుంది మూవీ. అండ్ ఈ మూవీలో మైనస్ పాయింట్ ఏమన్నట్టయితే 3D ఫ్రెండ్స్. నేనైతే 3Dలో చూసినాను ఈ మూవీ హిందీలో, కానీ నాకు 3D అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఏదో ఇంకా స్క్రీన్ అయితే డల్గా అయిపోయింది. నా మాటని 2Dలోనే చూసే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మూవీని. అండ్ ఈ మూవీ వచ్చి 2 hours 40 minutes ఉంది డ్యూరేషన్. నేను ఇచ్చే రేటింగ్ అయితే ఈ మూవీకి 3.5 ఇస్తాను ఫ్రెండ్స్, 5కి. అండ్ రితిక్ రోషన్ యాక్టింగ్ అయితే సూపర్తో ఉంది, చూడొచ్చు. అండ్ దీపికా పదుకొనిది ఓకే అనిపించింది. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన స్కోప్ వరకు బాగానే చేసినారు ఫ్రెండ్స్. ఇంక ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.